హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ నివాస్ 666 అండి. ముందుగా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈరోజు స్పెషల్ ఏంటంటే మా తమ్ముడు బర్త్డేనండి. చాలా ఇయర్స్ నుంచి నా మ్యారేజ్ అయిన తర్వాత నా మ్యారేజ్ కాకముందు నుంచి ఫస్ట్ టైం అండి మా ఇంట్లో చిన్న సెలబ్రేషన్ చేద్దామనేసి ప్లాన్ చేశాను. సో వాడినైతే మా ఇంటికి లంచ్కి అయితే ఇన్వైట్ చేశానండి. ఇప్పుడైతే మా తమ్ముడైతే వస్తాడు. మా తమ్ముడు వీడియోలో కనిపిస్తానంటేనే వీడియోలో చూపిస్తానండి, లేదంటే బ్యాడ్ లక్ చూపించలేను. సో మా తమ్ముడు కోసం నేను ఏమేమి చేశానో వంటలు అనేది చూడండి. నాకు వచ్చిన వంటల్లో ఇవేనండి, అంతకు మించి ఇంకా రావు. సో అందుకనే మా తమ్ముడిని ఇన్వైట్ అయితే చేశాను మా ఇంటికి. సో నేను ఏమేమి చేశాను అనేది చూసేయండి. నేను వంటలన్నీ అదే వంటలు ప్రిపేర్ చేసేటివన్నీ నేను చూపిద్దామని అనుకున్నా. నాకు అంటే తీసి ఇన్ని వంటలు చేయాలంటే ఇబ్బంది అవుతుంది అనేసి నేనైతే తీయలేదు వీడియో. సో మీరైతే ఏమనుకోకండి, ప్రతిసారి చేస్తారు, ఈసారి ఎందుకు చేయలేదు అని అయితే అనుకోకండి. నేనైతే అన్ని వీడియోలు చేసుకుంటా, ప్లస్ వంటలు ప్రిపేర్ చేయాలంటే చాలా లేట్ అయిపోతుంది. అందుకని నేను చెప్పిన టయానికి నేను చేయలేకపోతానేమో అనేసి నేను వీడియో అయితే చేయలేదు. నేను చేసిన తర్వాత అయితే చూపిద్దామని అనుకున్నాను. అందుకని నేనైతే మీకు వీడియోలో చూపిద్దామని డిసైడ్ అయిపోయాను. మా తమ్ముడేమో మా పెద్దనాన్న ఇంటికి ఇన్వైట్ చేశాడు, కానీ అక్కడికి కూడా వెళ్తాను ఈవినింగు. అంతకుముందే మా ఇంటికి వచ్చి లంచ్ అయితే చేసిపోమని చెప్పాను. సో మా తమ్ముడు కోసం స్పెషల్ ఏమేమి చేశాను అనేది చూడండి. నా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం అండి వాడు మా ఇంటికి రావడం అండ్ నేను లంచ్కి పిలవడం అనేది. ఎందుకంటే వాడు చాలా బిజీ అనమాట, చాలా అంటే చాలా బిజీ. ఎప్పుడు ఫోన్ చేసినా వాడు అబ్బా బిజీగా ఉన్నాను మళ్ళీ చేశానని అంటాడు. ఏదైనా ఇంపార్టెంట్ విషయం అయితేనే మాట్లాడండి, లేదంటే లేదని చెప్తాడు వాడు. అందుకనే ఈరోజు బెంగళూరు నుంచి వచ్చాడు ఇక్కడికి. అందుకనే వాడు వచ్చాడు కదా కరెక్ట్ టైంకి ఉన్నాడు అనేసి నేను వాడు బర్త్డే కూడా కదా అందుకని ఇన్వైట్ చేద్దామని అయితే ప్లాన్ చేశాను. అందుకని మా తమ్ముడు అయితే ఇప్పుడు బయలుదేరి వస్తాడు. వాడిని షూట్ చేశానో లేదో కూడా నాకు తెలియదు. వాడు ఒప్పుకుంటే నేనైతే షూట్ చేస్తానండి. నేను వంటలు అయితే చూసేయండి. వేడి వేడి మటన్ కర్రీ అండి, వైట్ రైస్ అండ్ బగారా రైస్. పొగలు వస్తాను చూడండి. ఇవన్నీ నేను ఒక్కదాన్ని ప్రిపేర్ చేశానండి. అండ్ చికెన్ ఫ్రై, కొద్దిగా గ్రేవీ టైప్ కూడా చేశాను. అండ్ కడ్ ఏమంటారు, సారీ మేమైతే మా సైడు మజ్జిగనే అంటాము. మజ్జిగ అయితే చేశాను. మా సైడ్ అనేది కాదు, నేనైతే పలికేది ఇది. అండ్ కేక్ కూడా తీసుకొచ్చానండి మా తమ్ముడు కోసం. మా తమ్ముడు అస్సలు వాడిని అయితే చాలా అభిమానిస్తాను. వాడు నన్ను తిట్టినా కొట్టినా కూడా వాడిని అయితే అభిమానిస్తాను. మాకైతే తమ్ముళ్ళు లేరు కదా, అందుకని మాకు తమ్ముడు చిన్నప్పటి నుంచి వీడంటే మాకు చాలా ఇష్టం. మా అక్క వాళ్ళకు కూడా వీడంటే చాలా ఇష్టము. అందుకని వీడి కోసం చిన్న సెలబ్రేషన్ అయితే చేశాను. వీడంటే మాకు చాలా ఇష్టం అండి. అసలు చిన్నప్పటి నుంచి వాడితోనే, మా అన్న ఉన్నాడు కానీ మా అన్నతో అంత బాండింగ్ లేదు. మా తమ్ముడు అంటేనే మాకు చాలా ఇష్టము. అసలు మా అన్న కూడా మమ్మల్ని బాగానే చూసుకుంటాడు. ఆయన కూడా మా తమ్ముడు అంటేనే ఇష్టం మాకు. వాడిని చిన్నప్పటి నుంచి ఎత్తుకొని బాగా ఉండేవాళ్ళం. ఇప్పుడు అంతే కదా, మ్యారేజ్ అయిన తర్వాత ఎవరి పాటికి వెళ్ళిపోతాము. వాడికైతే మ్యారేజ్ కాలేదులేండి, ఇంతలో అవ్వచ్చు మా తమ్ముడికి. సో నా మ్యారేజ్ అయిన తర్వాత ఇంక వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేకపోతున్నాను సరిగా. ప్రతి ఫెస్టివల్కి హాలిడేస్కి మా పెద్దనాన్న ఇంటికే వెళ్ళిపోయేదాన్ని.
చిన్న కొద్దిగా టైం చిక్కిన స్కూల్ హాలిడేస్ వచ్చినా కానీ మా తమ్ముడు వచ్చి తీసుకొని వెళ్ళిపోయేవాడు, మా పెద్దనాన్న కూడా తీసుకొని వెళ్ళిపోయేవారు ఇంటికి. అలా మా పెద్దనాన్న వాళ్ళ ఇంట్లోనే చాలా డేస్ అనేది ఉన్నాము. చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంటికే ఎక్కువ వెళ్ళే వాళ్ళం, ఇక్కడికి వెళ్ళే వాళ్ళం కాదు. అందుకని మాకు బాండింగ్ ఎక్కువ మా తమ్ముడితో. మా తమ్ముడు కూడా మా హాలిడేస్ వస్తే చాలు మా ఇంటికే వస్తాండా, ఫోన్ చేసి మరీ పిలుస్తాండే రండి అని. అలా చిన్నప్పటి నుంచి మా తమ్ముడితో బాండింగ్ అనేది ఉందండి. ఇంతగా చెప్తున్నా, మీ తమ్ముడిని అయితే చూపించేవు కదా అంటారు కదా, వీలైతే చూపిస్తానండి. వాడు కనిపిస్తానంటే ఓకేనా. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మా తమ్ముడైతే వచ్చాడు, చూపిస్తా చూడండి. రారా మామ వస్తున్నారు చూడు. ఇక్కడేంటండి మా తమ్ముడు, చూడండి మా తమ్ముడు అయితే వచ్చాడు, వచ్చి ఇలా కూర్చున్నాడు. ఓకే బాయ్ ఫ్రెండ్స్.